ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి సియోను సంఘములో చేరి ప్రభు నామమును కనపరచుటకు, ఆయన నామమును ప్రార్థించుటకు ఇంత ప్రాతకాల సమయంలో అందరం మంచి నిద్రపోయే టైం ఇది. ఈ టైంలో మీరందరూ రావటము దేవుని కృప, అపారమైన కృప అంటాం కదా, ఆ రీతిగానే మరి ఈ ఇందాకనే పాడిన పాటలో ఘోర తుఫాన్లు ఎన్నెన్నో లేచిన వాటిని దోణిలో ఉన్న యేసు అని చూవేసినట్టు వరకు లాస్ట్ మీ శిలువ రక్త ప్రోక్షణ నాకు దయచేయమని ప్రభువా వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని, ఇది ఈ యొక్క వాక్యము మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మీ శ్రమలను గురించి ధ్యానించుచుంటుండగా యేసయ్యా మీ కృపను అనుగ్రహించమని నా ప్రాణనాథుడు విమోచకుడు సజీవుడైన యేసయ్య దివ్యనామనే తండ్రిని అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. హెబ్రీయులకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 16-17 వచనాలు ఎవరైనా చదవగలుగుతారా? అయితే ఇక్కడ మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము. ఇప్పుడు ఒక ఇల్లే ఉందనుకోండి, ఆ ఇల్లు ఆ ప్రాపర్టీ తల్లిదండ్రులు లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచో తాత ముత్తాతల నుంచో వచ్చి ఉంటుంది. ఆ యొక్క ఆస్తిని ఏం చేస్తారు? వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఏం చేస్తారు? దాని మీద ఏం రాస్తారమ్మా? విల్లు రాస్తారు కదా, విల్లు రాసేస్తారు దాని మీద. ఆ విల్లు ఎప్పుడు చెల్లుతుంది? తల్లిదండ్రులు చనిపోయినాకనే కుమారులకు కుమార్తెలకు ఆ యొక్క విల్లు విలువ తెలుస్తుంది, ఆ విల్లు చెల్లుతుంది. ఒక ఆయన అంట అమెరికా దేశంలో పిల్లిని జాక్కుంటున్నాడంట. ఆయన సిక్ అయినప్పుడు తిరిగి చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనకు సహాయంగా ఒట్టి ఆ పిల్లి మాత్రమే ఉండేదంట, క్యాట్. అయితే అందరూ ఇంత మిలియనేరు ఎవరికి రాస్తాడో అని అనుకుంటుంటే ఎంతో ఆర్గనైజేషన్స్ అంతా కూడా ఆర్ఫన్ హోమ్స్, హోమ్ ఫర్ ది ఏజ్డ్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళ పేరు మీద రాస్తారులే అని. అన్నీ పోయి తీరా చూస్తే ఆయన చనిపోయినాక ఆ పిల్లి మీదనే బిల్లు రాసిపెట్టి పోయినాడంట. అంటే ఆస్తి అంతా పిల్లికి. అంటే దాన్ని పెట్టుకొని ఆ కేర్ టేకర్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళంట దానికి ప్రత్యేకమైన పోషణ ఇచ్చి ఆ డబ్బులు నిజంగా దాని కొరకే ఖర్చు పెట్టారు. ఎంతకాలమో తెలియదు, కానీ వాస్తవంగా జరిగినది అది. అయితే ఇప్పుడు ఈ మరణ శాసనము ఎవరు విధించారు? బైబిల్లో మరణ శాసనం విధించింది ఎవరు? దేవుడు. ఎవరు? ఏ దేవుడు? యెహోవా దేవుడే కదా. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలలో మనం చూస్తే దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే అందరికి తెలిసినదే, చిన్నప్పుడు సండే క్లాస్లో నుంచి మనం నేర్చుకుంటాం. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలంను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటి తినుదినమున నిశ్చయంగా చచ్చేదమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినా ఏమైంది? ఎవరు మొదట తిన్నారు? హవ్వ మొదట తినింది. ఎందుకు? సాతాను చేత శోధింపబడింది. కొంత మంచి చెడ్డలు తెలివిని వృక్ష ఫలాలను కొన్ని తీసుకొని తాను తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆయన కూడా తిన్నారు, ఇద్దరు తిన్నారు. చనిపోయారా వాళ్ళు? చనిపోయారా? చనిపోలేదా? ఆత్మీయంగా చనిపోయారు, శారీరకంగా కూడా చనిపోయారు. ఎలాగూ అనంటే కీర్తనలు 90వ కీర్తన 4వ వచనంలో చూస్తే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అంజలి ఒక జాము వలె ఉన్నాయి. ఒక జాము అంటే 3 గంటలు కదా. మరి పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే చదవండి ఎవరైనా గట్టిగా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరు? ఎన్ని ఏళ్ళు జీవించారు? 969 సంవత్సరాలు. ఆదామేమో 930 సంవత్సరాలు జీవించాడు. అయితే 969 సంవత్సరాలు జీవించినాడు. కానీ పేతురు రాసిన రీతిగా 1000 సంవత్సరాలు బ్రతికాడా? బ్రతకలేదు. అంటే దేవుని దృష్టిలో ఒక దినంలో వాళ్ళు చనిపోయినారు. 1000 సంవత్సరాలు బ్రతకలేదంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం కాబట్టి ఆ ఒక దినంలోనే కూడా శారీరకంగా కూడా వాళ్ళు చచ్చిపోయినట్టే. మనమేమో బ్రతికినారులే అనుకుంటాం. దేవుని దృష్టిలో అయితే వాళ్ళు చచ్చిన వారే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించుట పాపం. మనకు తెలుసు కదా, సమూయేలు ప్రవక్త మరి సౌలు రాజుతో అంటాడు, అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు సమస్తాన్ని సంహరించాలి అని చెప్పినప్పుడు కొన్ని ఆ గొర్రెల ఎడ్ల రంకెలు అవన్నీ శబ్దాలు ఏంటివి అని అంటాడు. అప్పుడు అంటాడు, బలులు అర్పించు కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని దృష్టిలో మానవునికి మరణం తర్వాత జీవం అనేది లేదు. ఇక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించినారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే సౌలు రాజుకి ఏమైంది? ఆజ్ఞను అతిక్రమించినందుకు రాజపదవి నుంచి దేవుడు తొలగించాడు. తనకిష్టమైన వాడైన మరి దావీదును రాజుగా ప్రభువు ఏర్పరచుకున్నాడు. అంటే ఒక్క ఆజ్ఞను ఏంటి, ఆ పశువులను చంపింటే ఆయనకు పోయేదేంది? అంత రాజపదవిని చిన్న ఆజ్ఞను అతిక్రమించినందుకు పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనము మరణించవలసిన వారమే. అయితే మనం మరణించాల్సిందే అంటే మరి మనకు జీవము లేదు, మరణం తర్వాత జీవనం అనేది లేదు. ఇప్పుడు వేరే మత సాంప్రదాయాలలో మనం చూస్తే 2వ జననం ఉంటుంది, అందులో ఇంకో జీవిగా పుడతారు. ఇదే జీవిగా పుట్టాలా, ఈయనకే భార్యగా ఉండాలా, ఈ తల్లిదండ్రులే నాకు కావాలా, అటువంటి జన్మ కావాలా అని చేసుకున్న వాళ్ళు కూడా. ఏ 2వ జన్మ లేదు. 2వ జన్మ ఇక్కడనే తిరిగి జన్మించినప్పుడే, ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే 2వ జన్మ అనేది. తర్వాత 2వ మరణం అనేది తప్పించుకుంటాం. 2 సార్లు జన్మిస్తే ఒకే మరణం, ఒకసారి జన్మిస్తే 2 మరణాలు కదా. అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఒక్క మనుషుడు ఆదామొక్కడు, అంటే ఆదాం అంటారు కానీ హవ్వ అన్నారు, హవ్వ అంటారు కానీ ఆదాం అన్నారు, ఇద్దరూ చేశారు. అంటే ఆది మానవులు పాపం చేసిన ద్వారా పాపము ఏ రీతిగా లోకంలో ఒక్క మనిషి ద్వారా పాపం ప్రవేశించిందో పాపం ద్వారా మరణం కూడా ప్రవేశించింది. అలాగే మనుషులందరూ పాపం చేసినందుకు మరణం అందరికి కూడా సంప్రాప్తమైందనమాట. అయితే ఇప్పుడు ముందర మనం చదువుకున్నట్టుగా విల్లు చెల్లాలి, ఆ శాపం అనేది మన మీద నుంచి తొలగింపబడాలి. ఆ మరణ శాసనము రాసినది యెహోవా దేవుడే. కావుడు దేవుడే తానే మరణించవలసినట్టుగా ఉంది. మనం బ్రతకాలి అంటే ఎవరు చనిపోవాలా? యేసయ్య చనిపోవాలి, దేవుడు చనిపోవాలా. మనం పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడే అంటాం. మరి దేవుడు తానే చనిపోవాలి అంటే ప్రభువు నిశ్చయించుకున్నాడు, నేను
చనిపోవాలి. దేవుడు వచ్చిందే ప్రాణం పెట్టడానికి, ఆయన చనిపోవటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే మనకు రెండవ మరణము ఉండదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూస్తాం. థ్యాంక్ యూ అమ్మా. చాలు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అందరము చనిపోవలసిన వారమే. మనం పుట్టుకతోనే పాపము, తల్లి గర్భమున రూపింపబడినప్పుడే మనము పాపలం. పాపంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అంటాడు కీర్తనకారుడు కూడా. అయితే ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోసుకున్నాడంట? బ్రాను మీద మోసుకొనను అనింది. మరి ఇక్కడ చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా పాప క్షమాపణ వారికి కలిగేది. అప్పటికి యేసయ్య ఇంకా ఈ లోకానికి రాలేదు. ధర్మశాస్త్రము ఉన్నింది. ధర్మశాస్త్రానికి ముందు వేరే, తర్వాత మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రం విధింపబడిందో ధర్మశాస్త్రం ప్రకారము జరుగుతున్న పాప క్షమాపణ వేరే. మరి ఇక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో నుంచి 20వ వచనం వరకు చూస్తే ధర్మశాస్త్ర ప్రకారము మోషే ఏం చేసేవాడంట? ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పించేవాడంట. చెప్పించినాక నీళ్లతో, రక్తవర్ణం గల్ల గొర్రెబొచ్చుతో, హిస్సోపుతో కోడల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షిస్తూ వచ్చాడనమాట. అంటే ఇట్లా తీసుకొని ఇట్లా చల్లేవాళ్ళు అనమాట. ఆ రీతిగా చల్లి మరి రక్త ప్రోక్షణ చేసేవాళ్ళు. హిస్సోపు అంటే ఏంటంటే ఈ అడవులలో పెరిగే చిన్న మొక్క అనమాట. దానికి ఆకులు ఎలా ఉంటాయి అంటే, మన మెంతికూర ఉంటుంది కదా, మెంతికూర ఆకులు, చిన్న మెంతికూర ఏ రీతిగా చిన్న ఆకులు ఉంటాయో ఈ హిస్సోపు మొక్కకు కూడా ఆ రీతిగా ఉంటాయంట. రక్తంలో ఉంచినప్పుడు దాన్ని ఇట్లా చల్లినప్పుడు ఏమైతుంది? చిలకరింపబడతాయి. అట్లా మనుషులందరి మీద కూడా ఆ రక్తం అనేది చిలకరింపబడుతుంది. నేను సామాన్యంగా మరి స్కూల్లో అందరూ హైందవులే, 2 క్రైస్తవులు ఉండేవాళ్ళు, కానీ ఒక ఆమె భక్తి గలదే కానీ ప్రిన్సిపల్కు భయపడి విగ్రహారాధన ఉంది అంటే పోయి కూర్చునేది. ఇంకో ఆమెనేమో ఆమెకేంలే ప్రసాదం మైబీ కాతుం రే అనేది, అది తినేది, అంత చేసేది. కానీ ఏం చేయలేను. నేను క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలంటే నేను ఏనాడు ఆ యొక్క విగ్రహ పంక్తిలో ఆ వినాయకుని పూజ జరిగినప్పుడు ఎప్పుడు వెళ్ళి కూర్చోలేదు. అయితే టీచర్లు కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. అప్పుడు చెప్పేదాన్ని, వాళ్ళకి ఏమి వాళ్ళ మతం గురించే చెప్పాలి. మీరు ఏ రీతిగా ఈ బోనాల పండుగప్పుడు ఆ బలి అర్పించి అదంతా అన్నం, పెద్ద డేక్లో అన్నం వండి దాంట్లో ఈ బలి రక్తాన్ని అంతా కలిపి మళ్ళీ మేము గన్ఫౌండరీలో ఉండేవాళ్ళం చాలా ఏంలో. అప్పుడు పెళ్లి కాక ముందు కూడా అప్పుడు గమనించేదాన్ని ఇవన్నీ. ఆ అన్నం తీసి మనుషులందరూ ఆ ఊరేగింపు జరుగుతుంటే చల్లేవాళ్ళు, అన్నం చల్లేవాళ్ళు. ఎవరి మీద అన్నం పడుతుందో వాళ్ళ పాపాలు పోయినట్ల. మీరు అట్లా అనుకుంటారు కదా. మాకైతే బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది. కానీ యేసుక్రీస్తు వచ్చాక, ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాక అవన్నీ బలులన్నీ పోయాయి. యేసు రక్తమే మా పాపాలను కడిగివేస్తుందని మేము నమ్ముతామని వాళ్ళ మత దీంట్లో ఏదుందో అదే చెప్పినప్పుడు వాళ్ళకు కొంచెము జ్ఞానం కలిగేది, అర్థమయ్యేదన్నమాట. అయితే కీర్తనకారుడు కూడా దావీదు మరి బత్షెబాతో పోయిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడి రాసినటువంటి కీర్తన 51వ కీర్తనలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును హిమం కంటే తెల్లగా చేయి ప్రభు అంటాడు. హిమం అంటే నాకు
బయట దేశంలో చూసినప్పుడు అనిపించింది, ఎంత తెల్లగా ఉంటుంది అసలు అంటే పేరు పెట్టలేము. ఆ తెలుపు అంటే అట్లా చూడాలన్నమాట. మంచు కురిచినప్పుడు ఉంటుంది తెలుపు. ఎటువంటి తెలుపు అంటే మన నార్త్ ఇండియా అంతా, ఇంకా కాశ్మీర్ ఆ ప్రాంతాలకంతా వెళితే అక్కడంతా కురిసేది మరి మంచు కురుస్తుంది. ఆ మంచు ఎటువంటి తెల్లతనం అంటే కణాలు, చిన్న చిన్న కణాలు, ఒక్కొక్క దానికి ఉన్న షేప్ ఇంకో దానికి ఉండదు. అటువంటి తెలుపు. ఆ రీతిగా నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యని దావీదు మహారాజు కూడా అడుగుతాడనమాట. అయితే మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని, అంటే ఆ కోడె యొక్క రక్తమో లేకుంటే గొర్రెల పొట్టేళ్ల రక్తమో తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాల. సంవత్సరం అంతా బలులు పరిశుద్ధ స్థలములో జరుగుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క ఆవరణంలో జరుగుతూ ఉంటాయి. ఆ పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనందరి పాపాల నిమిత్తము యేసు ప్రభు చనిపోయారు. ఆ రీతిగా ఆయన ఆ రక్తం తీసుకుని వెళ్ళాలంటే అనేక పర్యాయాలు చనిపోవాల్సి వస్తుంది. ఆ రీతి కాదు, యేసయ్య ఒకేసారి బలి అయ్యారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో అంట రెప్పపాటున దానిలోకి ఏముందో అని తొంగి చూస్తే కూడా మరణము విధింపబడేదన్నమాట ఆ దినాలలో. అయితే రెప్పపాటు కూడా ఆ కర్టన్ తీసి తొంగి చూడకూడదు. అందరికీ తెలుసు కదా ఏమేమి ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో? కరుణాపీఠము, తర్వాత అహరోను చికిరించిన కర్ర, మన్నా బంగారు పాత్రలో, తర్వాత ధర్మశాస్త్రం. ఇవి మాత్రమే. అవి ఎట్లున్నాయి అని చూడ్డానికి కూడా రెప్పపాటున కూడా పోకూడదు. అయితే ఇప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తాను ఒక్కసారే మరణించాడు. ఒక్కసారే తాను అర్పించిన ఆ యొక్క రక్తము తాను బలి అయి గొర్రెవలే ఆయన కూడా మౌనం వహించి ఆ రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలమైన మరి పరలోకానికే వెళ్ళాడు ఆయన. అయితే మరి మరియ ముట్టడానికి వచ్చినప్పుడు మరియా నన్ను మగ్దలేని మరియ వచ్చినప్పుడు ముట్టొద్దు, నేను ఇంకా ఎక్కిపోలేదు తండ్రి దగ్గరికి అంటాడు. అయితే మరి దేవుడు ఆ రీతిగా చేశాడు. మరి ఇప్పుడు మనము ఆ రీతి అటువంటి బలి రక్తం చేత కనికరింపబడుతుంటున్నామా? యాజకుడు చేసినటువంటి బలి రక్తం ద్వారా కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, కృపాసనము నొద్దకు చేరుదాం. అప్పుడు అతి పరిశుద్ధ స్థలములో రెప్పపాటుకైనా తొంగి చూడటానికి వీల్లేనటువంటి మనకు ఇప్పుడు కనికరింపబడ్డాం. యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమంతా కనికరింపబడి సమయోచితంగా కావలసిన సహాయం కొరకంట కృప పొందటానికి ధైర్యంతో ఎవరి సన్నిధానం చేరొచ్చు? కృపాసనము అంటే దేవుని కృప ఆసనం నొద్దకు చేరి మనం మొరపెట్టే ధన్యత. మనం ఉదయాన్నే లేచి మరి ప్రభు పాదాల యొద్ద ప్రార్థన చేస్తాం. చేతనైనంత వరకు మనం మోకాళ్ళు ప్రార్థన చేయడం ఎంతో శ్రేష్టం. మోకాళ్ళ మీద ఉంటే అంటే సాతానును అడిగానంట, నువ్వు పోలేని స్థలం ఏది అంటే, ఎవరైనా యేసయ్య నామంలో మోకరిస్తే ఆ స్థలం ఒక్కటి నాకు భయం అన్నాడంట సాతానుడు. ఒక సేవకుడు చెప్పేవాడు. ఎందుకంటే వాడు వణికిపోతాడంటే ఎవరన్నా మోకాళ్ళ మీద ఉంటే. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. ఇంతకుముందు బాగా మోకాళ్ళు వంగేదాన్ని. ఇప్పుడు పేస్ మేకర్ వేసేసారు,
ఆ గుండె మీద బరువు పడుతుంది కాబట్టి వద్దు అని డాక్టర్స్ సలహా. కానీ ఒక్కోసారి ప్రార్థన చేసుకుంటుంటే అలవాటు లేదు కదా, చిన్నప్పటి నుంచి లేచేప్పటికే మా అమ్మ మా నాయన వాళ్ళు మోకరించి ప్రార్థన చేయటమే చూసాం. నా జ్ఞానం అంతా ఉండేది మా అమ్మ మా నాయన మోకరించి ప్రార్థన చేయడం, అందరం మోకరించి ప్రార్థన చేయడమే, అదే అలవాటు ఉంది. మోకరించి ప్రార్థన చేయకపోతే తృప్తి రాదు ఒక్కోసారి ప్రార్థనలో. ఏం చేస్తా అంటే లేచి కొంచెంసేపైనా ప్రభు శక్తిని అని, ఒక్క నిమిషం ఎందుకు కాదు అన్నట్ల, కొన్ని నిమిషాలు ఎందుకు కాదన్నట్ల మోకరించి మరి అత్యవసరమైన పరిస్థితి గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. అంటే ధైర్యంతో తండ్రి కృపాసనం వద్దకు మనము చేరగలుగుతున్నాం. ఒక్క మనిషిని అవిధేయత వలన, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరన్నా. చాలమ్మా, మరణము అందరికి కూడా సంతృప్తమైంది. తర్వాత ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడినారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషిని అవిధేయత వలన పాపులుగా చేయబడినారు. అలాగే ఒక్కని విధేయత వలన అందరూ నీతిమంతులుగా చేయబడతారు. మనం నీతిగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడితేనే పరలోక రాజ్యంలో మనకు అర్హత. ఈ మరణం ద్వారా మరి జీవం ఉందా అంటే ఉంది. క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వ్యక్తికి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి మరి జీవం అనేది ఉంది. ఇక్కడ కళ్ళు మూస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం మరుక్షణమే. అయితే మనము నీతిమంతులుగా చేయబడాలి అంటే మరి ఎవరైనా చనిపోవాలి. ఆ యొక్క శాపాన్ని ఎవరైతే విధించారో ఆ యేసయ్యనే చనిపోవాలి, ఆ యెహోవా దేవుడే చనిపోవాలి. ఆయన యేసుక్రీస్తుగా చనిపోయాడు, కుమారుడుగా వచ్చాడు. యెహోవా దేవుడు కుమారుడుగా వచ్చి యేసుక్రీస్తుగా ఆయన విధేయత చూపించాడు. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించారు. ఒక్కని అవిధేయత వలన పాపమే, అందరు పాపులుగా చేయబడ్డారు. యేసయ్య ఒక్కని విధేయత వలన అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తామా? అమ్మ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి అమ్మ. వ్రాయబడి మన క్రీస్తు మన కోసము శాపమై, అంటే శాపగ్రాహి అయి అనింది కింద. ఆయన శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అయితే మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మరి ద్వితీయోపదేశకాండం 2:23 కూడా మనం చూస్తే వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. అందరూ శాపగ్రస్తులే. క్రీస్తు మన కోసము శాపమేనాడు. ఆ శాపవచనం వహించినటువంటి దేవుడు యేసుక్రీస్తుగా మన కోసము శాపమై ఆ ధర్మశాస్త్రం ఏదైతే విధించిందో ఆ శాపం నుంచి మనల్ని విమోచించినాడు. అయితే ఆయన శాపగ్రస్తుడైనాడు. మనం అందరము గొర్రెల వరే త్రోవ తప్పిపోతిమి అంటాడు యెషయా 53వ అధ్యాయంలో చూస్తే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనుంది. ఎవరి మీద మోపినాడు? మనందరి దోషమును మరి యేసుక్రీస్తు మీద మోపినట్టుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు
చెయ్యి విడిచితివి అన్నాడు అంటే మనందరి శాపభారం ఏమైందంటే యేసుక్రీస్తు మీద మోపబడింది. ఎవరిలోనే కానీ పాపం ఉంటే యెహోవా దేవుడు పరిశుద్ధుడు. మరి ప్రధాన యాజకుడు మరి అహరోను నొసటి మీద కూడా పరిశుద్ధుడు అనేది ఆ తలకు ఇక్కడ కట్టేవాళ్ళు అన్నమాట. అంటే యెహోవా దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన దిగి వచ్చినటువంటి ఆ సీనాయి కొండ దగ్గరికి పోతే కూడా దగ్ధమైపోయేవాళ్ళు, మనుషులు చనిపోయేవాళ్ళు అన్నమాట. ఎవడు కూడా బతకడు, దాన్ని తాకితే కూడా ఈవెన్ యానిమల్ కూడా దానికి ఏం తెలియదు, కానీ అది కూడా చనిపోయేది. ఎందుకంటే యెహోవా దేవుడు అంత పరిశుద్ధుడు అన్నమాట. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద మన పాపాలన్నీ మోపబడ్డాయో ఆయన శాపగ్రాహి అయినాడు. అయితే శాపాన్ని దేవుడు చూడగలుగుతాడా? పరిశుద్ధుడైన యెహోవా దేవుడు చూడలేక దేవుడు అంట ఒక ఫారినర్ ఒక ఆయన మంచి మెసేజెస్ చెప్పేవారు ఫ్లాగ్ ద్వారానే. ఆయన ఎక్కువ ఈ పాత నిబంధన బలుల గురించి వాటిని గురించి చెప్పేవాళ్ళు మా కర్నూలు పట్టణంలో. దేవుడంట యేసుక్రీస్తు ప్రభువుని చెయ్యి పట్టుకొని ఉండాలి తన కుమారుడు కాబట్టి. ఆ పాపం అంతా ఆయన మీద మోపబడినాడు కాబట్టి చూడలేకంట తల తిప్పేసుకొని చెయ్యి వదిలేసేసాడంట. కుమారుడు కదా, ఏ తండ్రిన కుమారుని చెయ్యి వదులుతాడా? బాధపడుతుంటే ఏ తండ్రి కూడా వదలలేడు. ఇహలోకపు తండ్రులే వదలలేనప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుడు ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తే మరి ఆయన శాపగ్రాహి అయినప్పుడు ఆ యొక్క చెయ్యి వదిలేసినాడంట. ఒకసారి మనము లేవీయులకు రాసిన గ్రంథము 16వ అధ్యాయం చూస్తాం. యేసుక్రీస్తు రాకముందు మరి పాపాలు ఎవరి మీద మోపేవారు అనంటే 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే చదవద్దలేమ్మా, పర్వాలేదు, థ్యాంక్ యూ. నేను ఎవరికి చెప్పేస్తాను. అక్కడ 2 మేక పిల్లలు తీసుకొని, మరి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మేల్ గోట్స్ అనుంది, తీసుకొని వాటిని ప్రత్యక్ష గుడారము ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచేవాళ్ళు. ఉంచి అహరోను ఏం చేసేవాడంట, యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేసేవాళ్ళంట. యెహోవా పేరట ఏ చీటి అయితే పడుతుందో ఆ మేకనంట అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా, అంటే ఇశ్రాయేలీలందరి పాపాలు ఆ యొక్క పక్షంగా ఆ యెహోవా పేరట చీటి వచ్చినటువంటి ఆ మేకను పాప పరిహారార్థ బలిగా అర్పించేవాళ్ళంట. తర్వాత ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడుతుందో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు, ప్రాయశ్చిత్తం అంటే మన పాపాలు పరిహరింపబడాలి, ప్రాయశ్చిత్తం మన పాపాలకు కలగాలి. ఆ రీతిగా కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలను. ఎట్లా విడిచిపెట్టేవాళ్ళంటే దాన్ని 21వ వచనంలో చూస్తే అహరోను సజీవమైన ఆ మేకతల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ, దోషాలు పాపాలు అతిక్రమాలు అన్నీ దాని మీద ఒప్పుకొని మేకతల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత ఆ అరణ్యంలోనికి పంపాడు. అయితే ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశానికి భరించిపోయేదంట. అయితే అతడు ఎవరైతే ఆ మేకను వదిలిపెడతారో వాడు కూడా అపవిత్రుడవుతాడు. ఎందుకంటే అందరి పాపాలను మరి అహరోను చేతులు దాని మీద ఉంచి ప్రార్థన చేసి పంపిస్తాడు కదా. అందుకే అది పోయినప్పుడు ఆ మేకను వదిలిపెట్టి వచ్చినందుకు ఆ సాయం వచ్చి బట్టలు తుక్కొని పవిత్రుడు కావాలి. మనం ఈ యొక్క 10వ వచనంలో చూస్తే విడిచిపెట్టుట అనేది, విడిచిపెట్టుట అంటే కింద ఫుట్ నోట్లో చూస్తే అజాజేలు అని వ్రాయబడింది. అజాజేలు అంటే టు రిమూవ్. అజాల్ అనే పదం నుంచి అజాజేలు అనే పదం వచ్చిందంట. అజాల్ అనే పదం నుంచి అజాజేలు అనే పదం వచ్చింది. అంటే అజాల్ అనే దానికి అర్థము టు రిమూవ్ అంటే తీసివేయడము. అయితే
మానవుని జీవితంలో పాపం ఎప్పటికి ఉంటుందంట. మనం ఎంత ప్రార్థన చేసుకున్నా రక్షింపబడినా కూడా అంట, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపం. మనల్ని సులువుగా చిక్కులు పెట్టనిచ్చేది సాతానే. సాతాన్ని జయిస్తాం, కానీ ఉండేది సాతాన్ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ పాపాలు అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క టు రిమూవ్ అంటే ఏంటి? తీసివేయబడాలి అంటే మన దోషములు, రిమూవల్ ఆఫ్ గిల్ట్. గిల్ట్ అంటే ఏమైనా తప్పు చేస్తే మనలో ఏముంటుంది? దోషలం కదా, ఒప్పుకోల. న్యాయస్థానంలో న్యాయాధిపతి ఎదుట కూడా వాడు గిల్టీగా ఫీల్ అయినాడు అంటే వాడు తప్పు చేసినాడని ఒప్పుకున్నాడు అని. అయితే ఈ పాపాలు పరిహరింపబడాలి అంటే ఈ యొక్క లేవీల గ్రంథంలో రాయబడినట్టుగా మరి ఏ విడిచిపెట్టే మేక మీద పాపాలన్నీ మోపబడనో ఆ రీతిగా ప్రతి సంవత్సరము ప్రతిసారి ఆ విడిచిపెట్టే మేక మీద మరి ఈ యొక్క పాపాలు మోపబడినట్టుగా యేసుక్రీస్తు మీద మన అందరి దోషము మోపబడింది. అంటే అజాజేల్ అంటే విడిచిపెట్టే మేక ఏ రీతిగా అందరి పాపాలు మోసుకొని పోతుందో యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాలను మోసినారు. అయితే మనమంతా గొర్రెల వరే దారి తప్పిపోయినాం. ప్రతి ఒక్కరూ తనకిష్టమైన త్రోవను తొలగినాం. అయితే యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపినాడు. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువుతారు ఎవరన్నా? చాలమ్మా. గొర్రెల వరే మనం దారి తప్పిపోయినాం, కానీ ఇప్పుడంట మనం ఏమై ఉన్నామో మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల వరే దారి తప్పి ఉన్నాం మనము. ఎప్పుడైతే క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో, ప్రభువా నీవే నా దేవుడవు, నా ఆత్మల కాపరివి నీవే నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా సజీవుడవు అని మనం ప్రార్థన చేస్తాము. అప్పుడు ఆత్మల కాపరి అధ్యక్షుడు ఆయన వైపు మనం మళ్ళీ ఉన్నాం. ఇప్పుడు ఎవరి అధికారం క్రిందికి మనం వచ్చినామో? సాతాను అధికారం కింద మనం ఏమాత్రమో లేము. మనము ఆత్మల కాపరి, అంతేనా? మరి యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదివితే, ఇంటికి వెళ్ళాక చదవండి, శ్రేష్టమైనటివి వ్రాయబడ్డాయి. దేవుడు అక్కడ చూస్తే ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, మనం అన్నీ చదవము. ఇక్కడ చూస్తే 10వ వచనంలో, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితేనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలు ఎవరు? మనమే గొర్రెలం. గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినానని. నా ఫోన్ అలారం రింగ్ అవుతున్నా, సెంటర్లో ఉన్నా, సారీ. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, 11వ వచనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు అంటాడు, వాడు పారిపోతాడనమాట, ఉండడు. అయితే సింహమో ఎలుగుబంటో వస్తే దాన్ని చంపలేరు. దావీదు ఎంత బలాఢ్యుడో, మరి బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలను మేపుతూ మరి సింహాన్ని ఎలుగుబంటిని కూడా చీల్చివేసి తన గొర్రెలను కాపాడుకున్నటువంటి వాడు. అయితే మరి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ప్రధాన కాపరి ఆయనే, మంచి కాపరి ఆయనే, ప్రాణం పెట్టే కాపరి ఆయనే, జీవం కలిగించే కాపరి ఆయన్నే. మరి అంటాడు 14వ వచనంలో కూడా, నేను గొర్రెల మంచి కాపరిని. అయితే 18వ వచనంలో చూస్తే, ఎవడునో నా ప్రాణము తీసుకోండు, నా అంతటి నేనే దాన్ని పెడతా ఉన్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు కూడా
అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అంటాడు. అంటే ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు మరి పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకొనుటకు కూడా అధికారం. ఏ రీతిగా తీసుకోగలిగినాడు యేసయ్య? ఎలా ఏ రీతిగా తీసుకోగలిగాడు? తాను ఎప్పుడైతే మరణాన్ని జయించి జయోత్సవంతో 3వ నాడు తిరిగి లేచినాడో తన యొక్క ప్రాణాన్ని తిరుగా తీసుకోగలిగినాడు. ఎవరి వలన ఇది పొందగలిగినాడు? తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందినాను అంటాడు. ఆయన దేవుడు కాబట్టి అంటే దేవుని కుమారుడు, మానవ కుమారుడు కూడా 100% దేవుని కుమారుడు ఎలాగో 100% ఆయన మానవ కుమారుడు కూడా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూస్తే చదవండి అమ్మా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, మనం చనిపోయేది ఒక్కసారే. యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లకు రెండవ మరణము లేదు. కాబట్టి ఒక్కసారే మరణం పొందవల్ల తర్వాత తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ మంచివైనా సరే ఆ క్రియలు చెడ్డవైనా సరే ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ఒక దినము నిలబడవలసి ఉన్నది. ప్రతి దానికి మనము లెక్క అప్పజెప్పాల్సిందే. ఒకసారి నేను మా స్కూల్లో జాబ్ చేసేప్పుడు చెప్పాను కదా, అందరూ హైందవులే. నేను స్కూల్లో చేరేప్పుడే అడిగాను, మరి నేను మీ మతం కాదు, మీ భాష కాదు, అంత గుజరాతీ మేనేజ్మెంట్ చూస్తున్నాం కదా మనము, చాలా గట్టివాళ్ళు వాళ్ళు. అయితే మరి వాళ్ళ దగ్గర జయించుకోవాలంటే చాలా కష్టం. అందరు అడిగేవాళ్ళు నన్ను 25 ఏళ్ళు ఎలా పనిచేసావు వాళ్ళ కింద. మన నమ్మకంగా ఉంటే దేవుని వాక్యం లేనిది రాజుల ఎదుట కూడా నిలవబడతారు. మా మేనేజ్మెంట్ వేరే క్లాసులలో దూరం వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు అనమాట, వేరే టీచర్లు టీచ్ చేస్తే. కానీ గుమ్మం వరకు వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈనాడు కూడా వాళ్ళు నా క్లాస్లోకి వచ్చేవాళ్ళు కాదు. నేనే అడిగేదాన్ని, వచ్చి కూర్చోండి అని అంటే సారీ రెబెకా బేన్ అనేవాళ్ళు. వాళ్ళు రెబెకా మేడం సారీ అని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మనం పనిలో నమ్మకంగా నిపుణత గలవాడు రాజుల ఎదుట కూడా నిలవబడగలుగుతాడని. అయితే వాళ్ళు నేను ఏమని చెప్పానంటే, నా మతం కాదు, నా భాష కాదు, మరి ఎవరన్నా మీ గుజరాతీస్ వస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా అని అడిగిన. ఎందుకలా అడుగుతున్నావు అంటే, మరి నేను క్రైస్తవురాలిని కదా, నేను తెలుగు భాష కదా అని అడిగాను. అంటే 15 మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు అన్నారు, మేము ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన దానికి బదులుగా మేడం మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఆయన పలికిస్తాడు మాటలు. అయితే ఆ రీతిగా నేను మరి పని చేస్తున్నప్పుడు క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడ్డానికి ప్రభు తన కృపను నాకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ చూస్తే అప్పుడు ఎప్పుడు చెప్పేదాన్ని, మాకంతా 2 జన్మాలు ఒకే మరణం, మీకంతనేమో ఒక మరణము 2 తిరుగా జన్మిస్తామని అంటారు. మాకు తిరుగా జన్మించేది లేదు. మా ప్రిన్సిపల్ ఒకసారి అన్నారు, మిస్సెస్ రెబేకా ఏదో ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా తప్పకుండా. అయితే ఏదో వెళ్ళి చెప్పినప్పుడు నేను అన్నాను, మేడం మీరు చైర్లో కూర్చున్నారు, నేను వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాను, ఆమె ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు పిలిపించి ఎప్పుడు అందరి ముందర నన్ను ఏది అడిగేది కాదు, ఒక్కసారి అడిగింది, మిస్సెస్ రెబేకా మీ గురించి నాకు ఇలా చెప్పారండి అన్నాను. అంటే నేను అన్నాను, మేడం మీరు సీట్లో కూర్చున్నారని మీకు భయపడి నేను ఉద్యోగం చేయటము లేదు. నాకు మా బైబిల్లో రాయబడింది ఏమంటే, ప్రతి ఒక్క దాని గురించి దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా నిలవబడవలసిన వారమే. నేను చనిపోయినాక నా ఆత్మ దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి నా కంటికి కనబడని దేవునికి, మీరు కంటికి కనబడుతుంటున్నారు, నాకు మీరు పదవిలో ఉంటున్నారు,
అడిగే హక్కు మీకున్నది. కానీ కంటికి కనబడని దేవునికి నా మరణం తర్వాత నా ఆత్మ లెక్క చెప్పాలి. కాబట్టి ఆ భయం కలిగి నేను పని చేస్తున్నాను. కానీ మీరు చైర్లో ఉన్నారని మీకు భయపడి నేను పని చేయటం లేదు, మేనేజ్మెంట్కు భయపడి నేను పని చేయటం లేదన్న. ఆ దినం నుంచి ఆమె రిటైర్ అయిన వరకు కూడా ఏనాడు కూడా నన్ను పిలిచి ఒక ప్రశ్న అడగలేదు. ఎవరు ఏం చెప్పినా ఆమె నమ్మేది కాదు. ఎందుకంటే మనకు తెలుసు మనం దేవునికి భయపడి పని చెయ్యాలని. మీ అందరు కూడా ఉన్నారు, ఎంతోమంది మీరు యవనస్తులు ఉంటున్నారు, మరి చదువుతుంటున్నారో, మీరు జాబ్స్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఎక్కడున్నా ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలి. బాస్ లేడు, లెట్ us ఎంజాయ్ టుడే అనుకుంటారు. ఏది కాదు, మన పని మనము చెయ్యాలి. మనకు ఇతరులకు డిఫరెన్స్ ఉండాలి, ప్రత్యేకత అనేది ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టి ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు తన్ను నమ్మిన వారు ఎక్కడ కలుసుకుంటారు? మధ్యాకాశం. బ్రతికి ఉంటే మనం బ్రతికున్నోళ్ళము చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఎవరైతే క్రీస్తు నందుండి మృతులైతారో ఆ మృతులు మొదట లేపబడతారు. వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు వెళ్ళినప్పుడు పరలోకానికి వెళ్ళి, అంటే మధ్యాకాశానికి వెళ్ళి ఆయనతో పాటు మధ్యాకాశానికి తిరిగి వస్తారు. ఆయన వాళ్ళందరినీ, పరిశుద్ధులను, వేల కొలది దూతలను అందరిని వెంట పెట్టుకొని వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో, ఆ బూర శబ్దము ఎప్పుడు మ్రోగుతుందో నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. ఎప్పుడు బూర మ్రోగుతుందో, ఎప్పుడు మరి ఆ బూర వినే శక్తి, బూర వినే ఆ హృదయం నాకు ఈ ప్రవ్వా, నువ్వెప్పుడు వస్తావో ఎవరికి తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొడుకు వినప్పుడో, ప్రొద్దుగుంకినప్పుడో, తెల్లవారుజామునో, ఏ జామునో ప్రభు వస్తాడో తెలియదు. అప్పుడు మనము సిద్ధపడి ఉంటే, ఒకవేళ బ్రతికు ఉంటే, మనము రెప్పపాటున ఈ శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరం దాల్చుకొని మధ్యాకాశంలో ఆయనను సంధిస్తాం. ఆయనతో పాటు తిరిగి వచ్చి 1000 ఏళ్ల పాలనలో ఉంటాం. 1000 ఏళ్ల పాలన అయినాక సరాసరి మరి కొంతమంది అంటారు ఈ భూమే పరలోకంగా మారిపోతుందని. కానీ దేవుడు అంటాడు నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కలుగజేస్తానని. మరి తన చేతులతో నిర్మింపబడినటువంటి ఆ గృహం, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే పునాదులు గల పట్టణము, ప్రభు తన చేతులతో నిర్మించిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాను. ఆ విశ్వాసంతో మనము జీవించాలి. ఏమంటే ఆయన రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కోగలుగుతామా? నిన్నటి దినమున నా మనమరాలు, నా పెద్ద కుమార్తె యొక్క కుమారుడు, నా పెద్ద మనమడు, తర్వాత పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె, ఒకటే కుమార్తె 10 ఏళ్ళు. ఆ ఇద్దరు అక్కడ సంఘంలో ఏమంటే వాళ్ళు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పాలి. వాళ్ళది సాక్ష్యం చెప్పినాక బ్యాప్టిజం ఇస్తారు. అయితే సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఆమె చెప్పినది నాకు కూడా ఎంతో నచ్చింది. ఇంత చిన్న బిడ్డ వాక్యంలో పెంచబడి ఎంత మంచి సాక్ష్యం చెప్పగలిగింది. ఏమనంటే ఆమె కోరిక ఏమంటే దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు వెల్ డన్ షీనా అని అనాలంట దేవుడు. అంటే బలానమ్మకమైన మంచి దాసురాలా అని నా దేవుడు నా గురించి, నా యేసయ్య నా గురించి వెల్ డన్ అని అంటే నాకు చాలు అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యం నన్ను కూడా ఎంతో బలపరిచింది. అవును ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు, నువ్వు నన్ను పిలిచినప్పుడు, నీ రాకడ కంటే ముందర నేను చనిపోతానో, నీ రాకడ సమయంలో ఉంటానో తెలియదు, బలానమ్మకమైన మంచి దాసురాలని నువ్వు నన్ను ఆడగలుగుతావా? ఆ స్థాయికి నేను చేరుకున్నాను. ఆ స్థాయికి చేరుకోవాలా అంటే రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి వచ్చాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రెండవసారి వచ్చాడు సదాకాలం ఆయనతో ఉండటానికి రానయింటున్నాడు. మనము ఈ నిరీక్షణ కలిగి మొదటిసారి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు, మరణ శాసనమును విధించిన యేసు, ఆ మరణ శాపమును మన మీద నుంచి తొలగి ఇచ్చినాడు. ఆ విల్లు చిచ్చివేయబడింది, మనకు పరలోకము స్వాస్థ్యంగా ఇవ్వబడింది.
తన చేతులతో నిర్మింపబడిన ఆ యొక్క పట్టణంలో మనం ప్రవేశించాలి అని అంటే మనము సిద్ధపడి ఉన్నామా? మొదటి రాకడ అయిపోయింది. యేసుక్రీస్తు శ్రమల గురించి తలుస్తున్నాము. వారి ఈ విడిచిపెట్టే మేక అంటే అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థము. ఆ రీతిగా యేసయ్యనే మరి మన కొరకు మన పాపాలను మోసుకొని పోయాడు సిలువ మీదికి. ఆ మేకులు, ఆ సిలువ మీద, ఆ పత్రం మీద పాపాలన్నిటినీ ఆ మేకులతో సిలువకు కొట్టివేశాడు. అయితే మన పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. ప్రాయశ్చిత్తము మనకు కలిగింది. మనలో ఉన్నటువంటి ఆ గిల్ట్ అనేది మన మీద నుంచి తొలగిపోయి పడింది. అయితే ఏదో ఒక చిన్న తప్పులు మనం చేస్తూనే ఉంటాము. ప్రతిదినము ప్రభువును క్షమాపణ అడగవలసిన వారమే. ప్రభువా, నీకు అయోగ్యమైనది తీసేయి, నీ దృష్టిలో మమ్మల్ని యోగ్యంగా ఉంచుకో. శాపవచనము రాసిన యెహోవా దేవుడే కుమారుడుగా యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ శాపవచనాన్ని మన మీద నుంచి తొలగించాడు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆ మరణ శాసనం అనేది మన మీద నుంచి తొలగించాడు. ఇక మరణం అనేది మనకు లేదు. క్రీస్తును స్వంత రక్షకునిగా ఇంకా ఎవరైనా అంగీకరింపని వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రభు సన్నిధికి రండి, ఆయనను అడగండి. యేసయ్యా, నా పాపాల కొరకు నువ్వు కలువరి సిలువలో నా పాపభారం అంతా మూసావు, మరణాన్ని జయించి జయోత్సవం తిరిగి లేచావు. నీవు పొందిన ఆ దెబ్బల చేత నాకు స్వస్థత, అంటే శారీరకంగా స్వస్థతనే, మానసికంగా స్వస్థతనే, మన ఆత్మలకు మేలు. అయితే నీ రక్తంతో నా పాపాలు కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయం అనే దేవాలయంలో నీవు నివసించు, నా ఆత్మల కాపరిగా నీవు ఉండు. నువ్వు మంచి కాపరివి యేసయ్యా, నా కాపరివి, యెహోవా నా కాపరి అని దినం చెప్పుకున్నా మనకు తృప్తి ఉండదు. కీర్తనకారుడు యెహోవా నా కాపరి, నా కాపరివైన యేసయ్యా, నీ కాపుదలలో నన్ను ఉంచు అయ్యా. నేను మరి ఆ పరలోక రాజ్యాన్ని చేరే ధన్యత మీరు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆ ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండేలాగున నాకు, నా కుటుంబానికి మీ కృప దయచేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మా పెద్దక్క చనిపోయి ఈ రోజుకు 11 సంవత్సరాలు అవుతాయి. డాక్టర్ విజయ్ కుమార్. ఆమె ఎప్పుడు అనేది, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు పోతాను. ఎందుకంటే ఆమె కనిపెట్టుకొని ఉండేది. ఎందుకు విజయక్క ఎప్పుడు అట్లా వెయిట్ చేస్తామంటే, అయిపోయింది ఇంకా నేను ఉండి చేసేదేముంది. చాలా సేవ చేసింది ఆమె కూడా. కానీ ఎంత సిద్ధపడిందంటే ఆమె చనిపోకముందు, ఆమె చనిపోయిన తర్వాత కూడా స్మైలింగ్ ఫేస్. నేను అనుకుంటానే ఎప్పుడో తనే ఒక మాట అనేది, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ దూతలతో వచ్చినప్పుడు, లేదా నేను చనిపోయినప్పుడు యేసయ్య దూతలను పంపిస్తాడో ఎవరిని పంపిస్తాడో ఆ పరలోకాన్ని చూసి ఎంత ఆనందిస్తానో అనేది ఎప్పుడు అనేది. కానీ ఎందుకు ఇలా అనేది ఆమె మొక్కం ఎట్లా అంటే, ఒక పెళ్లి కుమార్తె సిద్ధపడితే ఎంత చక్కగా ఉంటుందో చనిపోయినప్పుడు కూడా ఆ ఫేస్లో ఆ నవ్వు. నేను ఎప్పుడు తను అనేది పరలోకాన్ని చూస్తాను, యేసయ్యను చూస్తాను, దూతలను చూస్తాను అనేది. అదే మాట మరి ఎందు నిమిత్తమో మరి ఆ ఫేస్లో ఆ స్మైలింగ్ ఫేస్ చనిపోయినప్పుడు. ఎందుకంటే పరలోకంలో ప్రభువును దూతలను చూసిందో ఏమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటా, ప్రభువా నేను చనిపోయినప్పుడు నేను ఎట్టుంటానో నాకు తెలియదు, ఆ యొక్క పరలోక దర్శనాన్ని నాకు ఇవ్వు, నీతో సదాకాలం ఉండే ధన్యత నాకు దయచేయి అని ఎప్పుడు అడుగుతాను. నా ప్రార్థన అంతా అదొక్కటే, నాకు ఏమొద్దు ప్రభువా, పరలోకం చాలు, నీతో ఉండే ధన్యత నాకు ఇయ్యి చాలు. ఈ లోకంది నాకేమి, లోకంలో ఉంటాము, బట్టలు కొనుక్కుంటాం లేదని కాదు, కానీ మనకంతా ఉండాల్సినదంతా ప్రభువా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు నన్ను కూడా చేర్చుకో. ప్రభు మనందరికీ ఆ కృపను అనుగ్రహించి ఇక్కడ ఉన్న వాళ్ళంలో ఎవ్వరం కూడా మిస్ కాకుండా రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఉండే ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఈ తరుణం నాకు అనుగ్రహించినటువంటి సంఘ కాపరులకు, పెద్దలకు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ దినం నేను నిలబడి ఇక్కడ వాక్యము షేర్ చేసుకోగలుగుతానని. కేవలము తన కృపనే, యేసయ్య కృప ద్వారానే రక్షింపబడ్డాను, యేసయ్య కృప ద్వారానే నిలవబడగలుగుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.
కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. ప్రభు తన దాసురాలను పరిశుద్ధాత్మతో నింపి శ్రేష్టమైన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. ఆ మరణ శాసనం చెల్లాలంటే దేవుడు మరణించాలి. సో నీవు నేను ఏ పాటి వారు మన కొరకు ఆయన మరణించండి. ఆ కల్వరి ప్రేమను, ఆ త్యాగపూరితమైన ప్రేమను స్మరించుకుందాం. లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని శాపగ్రస్తుడయ్యాడు. తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాడు. అంత ఘోరమైన పాపము మన పాపం. ప్రభు ఆయన భరించి మనకి విడుదల, విమోచన, రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోరు. ఇంకా ఎవరైనా మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకుండా, యేసు ప్రభువారి రక్తంలో మీ పాపములు కడగబడకుండా ఉంటే, ఇంకా దేవుని వాక్యం ఉంటుంది, నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలిస్తాం. 7 అనే సమయం ఉండగానే ప్రభు సన్నిధికి వచ్చిన ఆయన, నా కొరకు నువ్వు మరణించావు, నేను మరణించకూడదని నాకు బదులుగా మరణించావు, ఇదిగో నా హృదయం ఇస్తున్నాను, నన్ను మీ రక్తంతో కడగండి, నాకు మీరు ప్రభువుగా ఉండండి అంటే కృప చూపుతాడు. రక్షించబడి కూడా ఒకవేళ ఏమైనా ప్రభువుకి దూరంగా ఉంటే ఆయన రాకడ సమీపం. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి, గతించిన నిన్నటి వలె ఉన్నాయి. కాబట్టి మన జీవితాలను ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఆయన ఎదుర్కోవాలి మనం. అవును, బలా నమ్మకమైన దాసుడు అని ఆయన ముందు మనం ఆ చిన్న బిడ్డ సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం ఆయన ఎదుట మెప్పు పొందగలుగుతామా? మన క్రియలు సిద్ధపరచుకుందాం. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు ధైర్యంతో కృపాసనం చెంత నిలబడగలుగుతామా? తండ్రి, మీ అపారమైన ప్రేమకే స్తోత్రాలు. మీ దాసురాలు మీ పరిశుద్ధాత్మతో నింపి శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాలు మా హృదయాలు భద్రపరచండి. వాక్యానుసారంగా నాయన మీ వైపు చూస్తూ, మీరు అక్కడికి మేము ఎదురు చూస్తూ సిద్ధపాటుతో ఈ రక్షణ విషయంలో కృతజ్ఞత కలిగి మేము మహిమపరుస్తూ కొనసాగే భాగ్యం దయచేయండి. మీ దాసురాలకి మీరు నిలబెట్టి మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలు. మీ దాసురాలు ఆరోగ్యం భద్రపరచండి, మీ కౌగిట్లో కప్పండి. మీ దాసురు జయశనన్న గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి బలపరచండి. ట్రీట్మెంట్ అంతలో సహాయించండి. తిరుగు ప్రయాణాలకు కావాల్సిన మీ కృపణ దయచండి. కుమార్తెల కుటుంబాలు, కుమారుని జ్ఞాపించుకొని గ్రాండ్ చిల్డ్రన్ వారి బాప్తిస్మ సాక్షి పెట్ట మీ కృపణించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. వారి కూడొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. గిడియోన్ సాల్మన్ వారి యొక్క వీసా విషయంలో ప్రభు అప్రూవల్ మెసేజ్ రావడం కృపణించారు. చేతికి త్వరగా ఆ వీసా వచ్చినట్టుగా సహాయం దయచండి అయ్యా. మీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని మీ వాక్యం బట్టి మీకు స్తుతిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహా సమాధాన సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ఆహ్వానం మన్నించి మన మధ్యకు వచ్చి మరి అక్కగారు శ్రేష్టమైన వాక్యం అందించినందుకు హృదయపూర్వక థ్యాంక్ యూ అక్క. ఎర్లీ అవర్స్లో కూడా మరి ఆరోగ్యం పట్టించుకోకుండా, అంటే అన్ని చేయించి ఆరోగ్యం బలహీనతలంతా పక్కన పెట్టి ఉదయం వచ్చి మనల్ని బలిప అన్నగారికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.